ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 77 అధ్యాయం 3వ వచనం. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచున్నది. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనకారుడు ఇక్కడ కూడా ఆశాపు నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచున్నది అంటున్నాడు. ఎంత భారం కలిగి ఎంత కృంగిపోయే పరిస్థితిలో ఉన్నాడో కీర్తనకారుడు. అయితే వింటున్న సహోదరుడా, ఈరోజు నీవెలా ఉన్నావు? ఏ విషయాన్ని బట్టి నీవు బహుగా కృంగిపోతున్నావు? నీకు అసలు ధ్యానించే అనుభవం ఉందా? నీవు కృంగిన సమయంలో నీకు ప్రభువే సహాయకుడు అని నీకు అర్థమవుతుందా? అసలు ప్రభు సహాయాన్ని నీవు కోరుకునే వ్యక్తివేనా? ఇన్ని ప్రశ్నలు నీ ముందున్నాయి కదా, సమాధానం ఏంటి మరి? కీర్తనకారుడైతే ధ్యానిస్తున్నప్పుడు ఆత్మ కృంగిపోతుంది అంటున్నాడు. నీవైతే నీ ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ, నీ అనారోగ్యాన్ని బట్టి కానీ, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, లేదా నీకున్న తీవ్రమైన ఒత్తిడి ఇబ్బందిని బట్టి, ఏ విషయంలో అయినా సరే ఒకవేళ బహుగా కృంగిపోయిన స్థితిలో ఈరోజు ఉండవచ్చు. అయితే ప్రభు నీతో అందుకే సూటిగా మాట్లాడుచున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు కనుక నీవెంత మాత్రము కూడా కృంగిపోవలసిన అవసరం లేదు. మొదటిగా దేవుడు మాట్లాడిన మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. బహుధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. లేదంటే అపవాది ఎప్పుడు పొంచి ఉంటాడు. నిన్ను పడేద్దామని, పరుద్దామని, నీలో భయం నింపుదామని, నువ్వు దేవుని మార్గంలోంచి పక్కదారి వెళ్ళాలని చూస్తూ ఉంటాడు. అపవాదికి అవకాశం ఇవ్వకు. నీ ప్రభువు నీకు అన్ని వేళలా తోడుగా ఉన్నాడు. అదృశ్యుడిగా నీతో ఎప్పుడు ఉన్నాడు. కంటికి కనిపించినంత మాత్రాన ఆయన లేడని ఎప్పుడు అనుకోకు. నీకు సహాయం చేయుటకు ఆయన ఎప్పుడు తన హస్తం చాపే ఉన్నాడు, సమర్థుడు కూడా. కాబట్టి ఇప్పటి వరకు నీ పరిస్థితి ఎలా ఉన్నా, కృంగిపోయిన స్థితిలో నీ ఉన్నా, ఇప్పుడు ఈ మాటలు బట్టి ధైర్యం తెచ్చుకో. నీతో ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు. ఈ సమయంలో నువ్వు ధైర్యం తెచ్చుకుని నీ కృంగిన వేళలో ప్రభు నీకు 100% సహాయమని గుర్తించు. ఆమేన్.